ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. మనం రోజుకు 3 పూట్లా హ్యాపీగా తింటున్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరో ఎందుకు ఏసీ రూమ్స్లో కూర్చుని ల్యాప్టాప్ల ముందు కష్టపడే మనమే అనుకుంటాం, కానీ కాదు. ఒక చిన్న కథ చెప్తాను, వినండి. సిటీలో బాగా సంపాదించే ఒక తండ్రి తన కొడుక్కి కష్టమంటేంటో చూపించాలని ఒక మారుమూల పల్లెటూరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక పేద రైతింట్లో 2 రోజులు ఉంచాడు. తిరిగొచ్చేటప్పుడు తండ్రి కొడుకుని అడిగాడు, చూసావా వాళ్ళెంత పేదవాళ్ళో, నువ్వేం నేర్చుకున్నావు అని. దానికి ఆ కొడుకిచ్చిన సమాధానం ఆ తండ్రి కళ్ళు తెరిపించింది. కొడుకు అన్నాడు, నాన్నా, మన ఇంట్లో ఒకే ఒక్క కుక్క ఉంది, కానీ వాళ్ళింట్లో 4 ఆవులు, ఎద్దులు. మనకి ఈత కొట్టడానికి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వాళ్ళకి అంతం లేని ఒక పెద్ద నది ఉంది. మన ఇంటి చుట్టూ లైట్లున్నాయి, కానీ వాళ్ళకి రాత్రిపూట కోట్ల నక్షత్రాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఫుడ్ని సూపర్ మార్కెట్లో కొంటాం, కానీ వాళ్ళు దాన్ని సొంతంగా పండిస్తున్నారు. మనం డబ్బుతో లగ్జరీని కొనగలం, కానీ ఆ లగ్జరీ వెనుకున్న అసలైన రిచ్నెస్ రైతు దగ్గరే ఉంది. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు పడిన కష్టం, చెమట, కన్నీరున్నాయి. హోటల్కి వెళ్ళినప్పుడు 100 రూపాయల టిప్స్ ఇస్తాం, కానీ కూరగాయలు అమ్మే రైతు దగ్గర మాత్రం ₹2 కోసం బేరాలాడతాం. ఇప్పటికైనా మార్పు మనతోనే మొదలవ్వాలి. అన్నాన్ని వృధా చేయకండి. అన్నం పెట్టే రైతుని తక్కువ చేసి చూడకండి. రైతు దేశానికి వెన్నెముక మాత్రమే కాదు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. నేను మీ శ్రావణి. రేపు అన్నం తినేటప్పుడు ఒక్కసారి ఆ రైతుని తలుచుకోండి. మళ్ళీ కలుద్దాం. Download ShareChat.